ఏపీలో ప్రజెంట్ ఎక్కడ చూసినా వరద చుట్టూ బురద రాజకీయాలు అన్న న్యూస్ బాగా హైలైట్ అవుతుంది. కారణం రిటైనింగ్ వాల్. కృష్ణానదికి రైట్ సైడ్ ఉన్న గట్టు వైపు విజయవాడకి ఆనుకొని ఒక పెద్ద గోడ కట్టించారు. అయితే ఈ గోడ మేము కట్టామని అటు తెలుగుదేశం పార్టీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య పొలిటికల్ వార్ నడుస్తుంది. ఇంతకీ ఈ గోడ ఏ గవర్నమెంట్ హయాంలో కట్టారు? నిజానికి ఈ గోడ కట్టడానికి ఏదైనా పర్పస్ ఉందా? ఒకవేళ ఉంటే గోడ వల్ల ఏదైనా ఉపయోగం జరిగిందా లేదా అనే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ డీటెయిల్స్ గురించి ఇవాళ మన వీడియోలో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మనం ఈ రిటైనింగ్ వాల్ ఇక్కడే ఎందుకు కట్టారో తెలుసుకుందాం. కృష్ణానది పైన విజయవాడకు దగ్గరలో ప్రకాశం బ్యారేజ్ ఉంది. ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఆ బ్యారేజ్ నుంచి నీళ్లు వదిలినప్పుడు బ్యారేజ్ దిగువన నది ఎడమగట్టు ఆనుకొని విజయవాడ నగర పరిధిలో ప్రాంతంలోకి నీళ్లు చేరుతాయి. ఇల్లు మునిగిపోయేంత స్థాయిలో అక్కడ వరద తీవ్రత ఉంటుంది. సో ఆ తీవ్రత కారణంగా కృష్ణలంకతో పాటు ఇంకా కొన్ని ఇతర ప్రాంతాలు కూడా ముంపుకు గురయ్యే ప్రమాదంలో ఉన్నాయి. సో ఆ ప్రమాదాన్ని అడ్డుకోవడానికి నది నీరు ఆ ప్రాంతంలోకి వెళ్లకుండా ఆపేలా ఒక ఎత్తైన పొడవైన గోడ నిర్మించాలని ప్రభుత్వం భావించింది. అదే ఈ రిటైనింగ్ వాల్. దీనికి సంబంధించే ఇప్పుడు ఏపీలో పెద్ద చర్చ నడుస్తోంది. అయితే అప్రాక్సిమేట్లీ 12 లక్షల క్యూసెక్ల వరద వచ్చినా నీళ్లు ఆ ప్రాంతంలోకి చేరకుండా ఆపేలా గోడ నిర్మించారు. అయితే ఈ గోడ కట్టేటప్పుడు ఆ ప్లేస్లో ఉన్న కొన్ని కుటుంబాలు ఖాళీ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు అదే వాల్ కొన్ని వేలాది కుటుంబాలకు వరద నుంచి రక్షణ కల్పించింది. సో ఇక్కడి వరకు స్టోరీ అంతా క్లియర్, ఎలాంటి డౌట్స్ కానీ లేవు. గోడ వల్ల చాలా మందికి చాలా మేలైతే జరిగింది. క్వశ్చన్ నెంబర్ 2, గోడ ఎప్పుడు కట్టాలి అని ఏ గవర్నమెంట్ అనుకుంది, ఎప్పుడు అనుకుంది? ఈ గోడ కట్టాలి అన్న ప్రపోజల్ కాంగ్రెస్ హయాంలో స్టార్ట్ అయ్యాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 2006 విజయవాడలోని రామలింగేశ్వర నగర్ నుంచి యనమల కుదురు వరకు 2.7 కిలోమీటర్ల మేర గోడ కట్టడానికి 6,10,00,000 రూపాయలు ఖర్చు చేయడానికి పర్మిషన్ గ్రాంట్ చేస్తూ జీవో నంబర్ 1060 పాస్ చేశారు. కానీ ఆ టైంలో అక్కడ చాలా ఎంక్రోచ్మెంట్స్ ఉండేవండి. అంటే అక్రమ కట్టడాలు ఉండేవి. వాటిని తొలగించడం సాధ్యం కాకపోవడంతో పనులు ముందుకు కదలలేదు. ఆ తర్వాత విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ తమ సొంత ఫండ్స్తో ఒక చిన్న గోడ కట్టించారు. సో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కట్టిన గోడ ఒక 600 మీటర్ల పొడవు ఉండేదండి. అది కేవలం రామలింగేశ్వర్ నగర్ దగ్గర ఉన్న మున్సిపాలిటీ సీవేజ్ ప్లాంట్ రక్షణ కోసం మాత్రమే కట్టారు. మళ్ళీ అగైన్ 2011లో అంటే కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఇంకోసారి రిటైనింగ్ వాల్ ఎలాగైనా కట్టాలి అని ప్రపోజల్స్ పెట్టారు. దీంతో పనులు ఇంకాస్త ముందుకు వెళ్ళాయి. ఇదే నేపథ్యంలో కృష్ణా డెల్టా చీఫ్ ఇంజనీర్ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ప్రపోజల్ పంపించారు. అదేంటంటే విజయవాడ మున్సిపాలిటీ వాళ్ళు కడుతున్న గోడను కలుపుతూ దానికి 2 వైపులా మిగిలిన భాగాల్లో రాష్ట్ర ప్రభుత్వం గోడ నిర్మిస్తే సరిపోతుందని గవర్నమెంట్కి ఒక లెటర్ రాయడం జరిగింది. దీంట్లో 2.1 కిలోమీటర్ల పొడవైన గోడను కృష్ణలంక ఫ్లడ్ బ్యాంక్ నుంచి యనమల కుదురు కొండ వరకు కట్టాలి అని ప్రపోజల్ పెట్టారు. అయితే ఈ ప్రపోజల్కి 2013 అక్టోబర్లో అప్రూవల్ వచ్చింది. 104 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బట్ అలా ఉత్తర్వులు వచ్చిన కొద్ది నెలలకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2గా విడిపోయి ఆంధ్రప్రదేశ్, తెలంగాణగా ఏర్పడ్డాయి. అయితే స్టేట్ డివైడ్ అయిన తర్వాత ఏపీలో తెలుగుదేశం పార్టీ రూలింగ్లోకి వచ్చింది. తర్వాత 2015 జూన్లో ఆ కాంట్రాక్ట్ను 2 ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అయిన ACW, PMPL అనే 2 జాయింట్ వెంచర్స్ దక్కించుకున్నాయి. 2 ఏళ్లలో పని పూర్తి చేయాలన్నది ఒప్పందం. 40% పనులు పూర్తయిన తర్వాత 2016 డిసెంబర్ నాటికి పనుల్లో కొన్ని డీవియేషన్లు రావడంతో 2017 సెప్టెంబర్లో ఆ పనుల అంచనా 138 కోట్లకు పెంచాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంజనీర్ల కమిటీ సూచించింది. 2018 జనవరిలో ఆ పనుల అంచనా 138 కోట్లకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి గోడ పనిని 3 ఫేజెస్గా డివైడ్ చేసింది. అయితే ఫస్ట్ ఫేజ్లో 165 కోట్ల ఎక్స్పెండిచర్తో యనమల కుదురు నుంచి గీతానగర్ కట్ట వరకు గోడ కట్టాలి. సెకండ్ ఫేజ్లో 126 కోట్ల ఎక్స్పెండిచర్తో గీతానగర్ కట్ట నుంచి వారధి వరకు. థర్డ్ ఫేజ్లో 110 కోట్ల ఎక్స్పెండిచర్తో వారధి నుంచి పద్మావతి ఘాట్ వరకు. ఇలా ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ అయిన తర్వాత గోడ లెంత్ విషయంలో అంచనాలు మారుతూ వచ్చాయి. సో దీని ఎఫెక్ట్ సెకండ్ ఫేజ్ ఇంకా థర్డ్ ఫేజ్ పైన కూడా పడింది. దీని కారణంగా ఎక్స్పెండిచర్ కూడా మారుతూ వచ్చింది. క్వశ్చన్ నెంబర్ 3, గోడ కట్టింది ఎవరు? అదే కదా మన మెయిన్ క్వశ్చన్. అక్కడికి వస్తున్నా. ఈ గోడలో కొంత భాగం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, ఇంకొంత భాగం జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో పూర్తయింది. టీడీపీ ప్రభుత్వం హయాంలో ఫస్ట్ ఫేజ్ పనులు 2019 ఫిబ్రవరి నాటికి పూర్తయ్యాయి. పూర్తి చేసిన గోడ దూరం 2.47 కిలోమీటర్స్. ఇది యనమల కుదురులోని శివపార్వతి నగర్ నుంచి గీతానగర్ కట్ట వరకు ఉంది. మొదటి విడతలో 165 కోట్లకు చంద్రబాబు ప్రభుత్వం ఖర్చు చేసింది. ఆ తర్వాత ఏపీలో ప్రభుత్వం మారి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో 2020 జనవరిలో రెండో ఫేజ్కి జీవో ఇవ్వగా 2022 సెప్టెంబర్లో 1.2 కిలోమీటర్ల మేర గోడ పూర్తయ్యేసరికి 134.43 కోట్లు ఖర్చయింది. ఇక మూడో ఫేజ్ పనుల కోసం 2022 ఆగస్టులో 235.46 కోట్లకు జీవో ఇచ్చారు. 2024 మార్చికి ఆ పనులు పూర్తయ్యేసరికి ఈ గోడ పొడవు 1.06 కిలోమీటర్లు. ఇదండి గ్రౌండ్ రియాలిటీ. ఇప్పుడు దీని గురించే పొలిటికల్ పార్టీస్ మధ్య డైలాగ్ వార్ నడుస్తుంది. సగానికి పైగా గోడ నిర్మాణం వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు 369.89 కోట్ల ఖర్చుతో పూర్తి చేశాం. చంద్రబాబు హయాంలో కట్టిన గోడ వల్ల ఎలాంటి ఉపయోగం కలగలేదు అని వైఎస్ఆర్ పార్టీ చెబుతోంది. అయితే రీటైనింగ్ వాల్ కన్స్ట్రక్షన్ సగానికి పైగా టీడీపీ హయాంలోనే ఫినిష్ అయింది. మిగిలిన కొంత భాగం అది కూడా 50 కోట్లకు పైగా ఎక్స్పెండిచర్ పెంచి ఫినిష్ చేశారు అని టీడీపీ పార్టీ చెబుతోంది. అయితే ఈ ఇష్యూకి ఇంకో సైడ్ కూడా ఉందండి. అదేంటంటే క్రెడిట్ గొడవ పక్కన పెడితే ఇన్ని కోట్లు ఖర్చు చేసి గోడ కట్టినా దాని పూర్తి లక్ష్యం మాత్రం నెరవేరలేదని కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. రీసెంట్గా వచ్చిన ఫ్లడ్స్కి రాణిగారి తోట, తారక రామనగర్, పోస్టల్ కాలనీ, నేతాజీ నగర్, గీతానగర్, యనమల కుదూరుకొండ వరకు నీళ్లొచ్చాయి. గోడ కట్టిన నీళ్లు రావడానికి కారణం అవుట్ ఫాల్ డ్రైన్స్. విజయవాడలో డ్రైనేజ్ వాటర్ కృష్ణానదిలో కలుస్తాయి. కానీ నదిలో వరద వస్తే ఆ వరద వెనక్కు కాల్వలకు వస్తుంది. అలా ఇందాక చెప్పిన ప్లేసెస్లో ఫ్లడ్స్ కారణంగా బాగా ఎఫెక్ట్ అయ్యాయి. కానీ గతంలో అంత తీవ్రత లేదు. గోడ వరద తీవ్రతను బాగా తగ్గించింది, కానీ నీటిని పూర్తి స్థాయిలో ఆపలేకపోయింది. అలా జరగాలంటే ఆ మురుగు కాల్వకు కృష్ణాలో కలిసే చోట గేట్లు ఉండాలి. ఇక్కడ గోడ దగ్గర ఉన్న కొన్ని కాలనీలలో మురుగునీటి కాల్వలు ఇంకా ఏర్పాటు కాలేదు. గతంలో వరద వస్తే ఆ ప్రాంతం వదిలి వెళ్లాల్సి వచ్చేది. తీవ్రత తగ్గినా కూడా వరద మాత్రం ఆగలేదు అని విజయవాడకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ శరత్ చంద్ర బీబీసీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. సో ఇదండి గోడ చుట్టూ జరుగుతున్న పాలిటిక్స్. దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ విజయవాడలో ఈ రేంజ్లో ఫ్లడ్స్ రావడానికి కారణం ఏంటి అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. కుదిరితే ఆ వీడియో చూసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.